Hey all, welcome to our channel. నేను మీ హరీశ్వరి లోకేష్. I hope all are doing good. మీరందరూ ఇప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇవాళ మీతో మా ధన్వి మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా రోజులు అయిపోయింది కదా, అడుగుతూనే ఉన్నారు ధన్వి రొటీన్ కూడా షేర్ చేయండి అని. బట్ ఫుల్ డే షేర్ చేయాలంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి ఈ ప్రస్తుతానికైతే మార్నింగ్ రొటీన్ షేర్ చేస్తాను. ఇది సాటర్డే రోజు వ్లాగ్. టైం 7:30 అయితే అవుతుంది. ఇంకా ధన్వి పడుకునే ఉంది. మామూలుగా అయితే 7:30 or 8కి లేచేస్తుంది స్కూల్ ఉన్నప్పుడు. స్కూల్ లేదు అంటే కొంచెం రిలాక్స్డ్గా 8:30 or 8:45 ఆ టైంకి అయితే లేస్తుంది. స్కూల్ లేనప్పుడు నేనైతే లేపించను. తనకే ఎప్పుడు ఫుల్గా నిద్ర అయిపోతుంది అనిపిస్తే అప్పుడు లేపిస్తాను. ఈలోగా నేను తనకు బ్రేక్ఫాస్ట్ కొన్ని ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నాను. ఇవాళ బ్రేక్ఫాస్ట్కి రాగి పిండి గుమ్మడికాయ తోటి డంప్లింగ్స్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకనేసి గుమ్మడికాయని కూడా చిన్న పీసెస్గా కట్ చేసి స్టీమ్ చేయడానికి పెట్టాను. ఒక 10 minutes స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది. ధన్వి కూడా లేచేసింది అరౌండ్ 8-10 అలాగా. ఇంతకుముందు ఎలా అంటే నిద్ర లేవగానే బెడ్ పైనే వాటర్ తాగేసి మార్నింగ్ ప్రేయర్స్ అలాగే పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పేది. ఈ ఇంటికి వచ్చిన తర్వాత నుంచి ఫస్ట్ బాల్కనీకి వచ్చేయాలంటుంది. బాల్కనీకి వచ్చి సూర్య భగవానుడికి తులసి అమ్మకి దండం పెట్టేసి ఆ తర్వాత వాటర్ తాగి తర్వాత నేను ఇమీడియట్గా స్వర్ణప్రాషన్ డ్రాప్స్ అయితే వేస్తాను. ఎందుకంటే ఈ డ్రాప్స్ వేసాక ఒక 15 minutes వరకు మళ్ళీ ఏమీ తినకూడదు తాగకూడదు అంటారు. కాబట్టి నేను తనకు ఫస్ట్ వాటర్ ఇచ్చి ఆ తర్వాత ఈ డ్రాప్స్ వేస్తాను. సో దాని తర్వాత నేను కరాగ్రే వసతే లక్ష్మి అలాగే మృత్యుంజయ మంత్రము గాయత్రి మంత్రము ఆ తర్వాత కొన్ని పాజిటివ్ అఫర్మేషన్స్ అయితే చెప్పిస్తాను. ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ ఏవేవి చెప్పిస్తాను నేను అనేసి ఒక లిస్ట్ని నేను వీడియో ఎండ్లో షేర్ చేస్తాను. సో దట్ మీరు కూడా ఫాలో అవ్వచ్చు. మీ పిల్లలకి సేమ్ కూడా మీరు చెప్పవచ్చు. ఇంకా ఎవ్రీ వీకెండ్ మా ఇంట్లో అందరము తప్పకుండా హెయిర్ కేర్ రొటీన్ అయితే స్ట్రిక్ట్గా ఫాలో అవుతాం. అందులో మా ధన్వికి పుట్టేటప్పుడే మంచి హెయిర్తో పుట్టింది. సో ఆ హెయిర్ని అలా కాపాడుకుంటూ రావాలి కదా, సో ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. మీలో చాలామంది కూడా ధన్వి హెయిర్ కేర్ గురించి షేర్ చేయమన్నారు. ఇంతకుముందు ఒక వీడియోలో షేర్ చేశా, బట్ ఆ తర్వాత కొన్ని చేంజెస్ అయితే చేశాను. అవి ఏంటి అని ఈ వీడియోలో అయితే చెప్తాను. తనకి పడుకోబోయే ముందే ఆయిల్ అప్లై చేశాను. తనకు వచ్చేసి కోకోనట్ ఆయిల్ అలాగే క్యాస్టర్ ఆయిల్ ఇవి రెండు మిక్స్ చేసి హెయిర్కి అప్లై చేసే ముందు డబుల్ బాయిల్ మెథడ్లో అంటే ఒక బౌల్లో వాటర్ వేసి దానిపైన ఆయిల్ పెట్టి హీట్ చేసి ఆ ఆయిల్ని స్కాల్ప్కి హెయిర్కి అప్లై చేస్తే బాగా అబ్జర్వ్ అవుతుంది. సో ఓవర్ నైట్ వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ తనకు హెయిర్ వాష్ అయితే చేస్తాను. ఇలా డైలీ మార్నింగ్ పాజిటివ్ అఫర్మేషన్స్ ప్రేయర్స్ అలాగే తనకు నైట్ వచ్చిన కలలు ఇంకా ఈరోజు ఏమేమి చేస్తాం ఇవన్నీ కబుర్లు చెప్పేసరికి ఎంత లేదన్నా ఒక 20 minutes to 25 minutes అయితే అవుతుంది. ఆ తర్వాత బ్రషింగ్ తనే చక్కగా బ్రష్ చేసుకుంటుంది అండ్ టంగ్ క్లీన్ కూడా చేసుకుంటుంది. మా ధన్వికి నేను మదర్ స్పర్శ్ మిల్కీ సాఫ్ట్ హెడ్ టు టో బేబీ వాష్ అయితే యూస్ చేస్తాను. ఇందులో కోకోనట్ ఆయిల్ మిల్క్ ప్రోటీన్ అలాగే షియా బటర్ విటమిన్ ఈ ఉంటుంది. మన అమ్మమ్మల కాలంలో డైలీ కోకోనట్ ఆయిల్ అప్లై చేసి మిల్క్ బాత్ చేపించేవాళ్ళు. మన స్కిన్ సపుల్గా నరిషింగ్గా ఉండాలంటే మిల్క్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. కాకపోతే ఈ జనరేషన్లో మనకున్న బిజీ లైఫ్లో ఎవరం డైలీ పిల్లలకి అట్లీస్ట్ డైలీ వద్దులేండి వీక్లీ వన్స్ అయినా మిల్క్ బాత్ చేయించగలమా అంటే హైలీ నో, అస్సలు పాసిబుల్ కాదు. ఏదో 1 year లోపు అలా ముచ్చటగా ఫోటోషూట్కి అలా మిల్క్లో ఒక టబ్లో మిల్క్ వేసి బేబీని కూర్చోబెట్టి ఫోటోషూట్ లాగా చేస్తున్నాం కానీ బట్ రియాలిటీకి మిల్క్ బాత్ ఎవ్వరం చేపించడం లేదు కదా. అందుకే ఈ మదర్ స్పర్శ్ ఓల్డ్ రిచువల్స్ని రీక్రియేట్ చేస్తూ మనలాంటి మామ్స్ కోసం మిల్కీ సాఫ్ట్ రేంజ్ ప్రోడక్ట్స్ని అయితే తీసుకొచ్చారు. ఇందులో నేను ధన్వికి వచ్చేసి ఈ మిల్కీ సాఫ్ట్ హెడ్ టు టో బేబీ వాష్ యూస్ చేస్తాను. ఇందులో ఉండే మిల్క్ ప్రోటీన్ కోకోనట్ ఆయిల్ షియా బటర్ విటమిన్ ఈ పిల్లల సెన్సిటివ్ స్కిన్ని స్ట్రెంథెన్ చేస్తూ సాఫ్ట్గా సప్పుల్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఈ కోకోనట్ ఆయిల్ మంచిగా స్కిన్ని క్లెన్స్ చేస్తూ వాళ్ళ న్యాచురల్ మాయిశ్చర్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే విటమిన్ ఈ ఉండడం వల్ల పిల్లల స్కాల్ప్ నరిష్ అవుతూ మంచి హెల్దీ హెయిర్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది. ఓవరాల్గా స్కిన్ అయితే హైడ్రేటింగ్గా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈవెన్ స్నానం అయిన తర్వాత కూడా డ్రైనెస్ అనేది అస్సలు ఉండదు. ఇంకా ఇందులో గుడ్ థింగ్ ఏమంటే సిలికాన్ పారాబెన్స్ ఎస్ఎల్ఎస్ ఎస్ఎల్ఈఎస్ లాంటి హ్యాష్ కెమికల్స్ అస్సలు ఉండవు. అండ్ ఇది టియర్ ఫ్రీ నరిష్మెంట్. పొరపాటున కంట్లో పడినా కూడా అస్సలు మంట పుట్టదు కాబట్టి ఏడవరు. పిల్లల బాత్ టైం అనేది చాలా ఫన్ఫుల్గా ఎంజాయింగ్గా అయితే ఉంటుంది.
ఇంకా స్నానం అయ్యాక పిల్లల స్కిన్ సాఫ్ట్గా హైడ్రేటింగ్గా ఉండడానికి అనదర్ ఇంపార్టెంట్ స్టెప్ మాయిశ్చరైజేషన్. నేను ధన్వికి మదర్ స్పర్శ్ మిల్కీ సాఫ్ట్ బేబీ లోషన్ యూస్ చేస్తున్నా. ఇందులో కూడా మిల్క్ ప్రోటీన్, కోకోనట్ ఆయిల్, షియా బటర్, వీటితో పాటు జోజోబా ఆయిల్ కూడా ఉంటుంది. ఇంకా వాళ్ళ స్కిన్ని ఎక్స్ట్రా నరిషింగ్గా ఉంచడానికి ఈ జోజోబా ఆయిల్ హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇందులో మాయిశ్చర్ లాకింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి 24 hours వరకు పిల్లల స్కిన్ హైడ్రేటింగ్గా, సాఫ్ట్గా, సప్పుల్గా అయితే ఉంటుంది. ఈ 2 ప్రోడక్ట్స్ కూడా చాలా మంచిగా మైల్డ్ ఫ్రేగ్రెన్స్ తోటి ఉన్నాయి కాబట్టి హ్యాపీగా మనం పుట్టిన పిల్లల దగ్గర నుంచి అంటే 0+ months బేబీస్ నుంచి పెద్ద పిల్లల వరకు యూస్ చేయొచ్చు. మీరు కూడా మీ పిల్లలకి మన ఓల్డ్ రిచువల్స్ని ఫాలో అవుతూ మిల్క్ అండ్ కోకోనట్ ఆయిల్తో బాత్ చేయాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా ఒకసారి మదర్ స్పర్శ్ మిల్కీ సాఫ్ట్ రేంజ్ ప్రోడక్ట్స్ని అయితే ట్రై చేయండి. ఇంకా ఈ రాగి పంప్కిన్ డంప్లింగ్స్ చేయడానికి ఫస్ట్ రాగి పిండి కలిపి పెట్టేస్తున్నాను. దీనికోసము ఒక బౌల్లో 1 cup రాగి పిండి, నేను ఈ స్ప్రౌటెడ్ రాగి పిండి వాడుతున్నాను. ఇది ఎలా ప్రిపేర్ చేయాలనేసి ఆల్రెడీ మన ఛానల్లో ఒక డెడికేటెడ్ వీడియో ఉంది, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇందులోకి ఒక 1/4 cup గోధుమ పిండి కూడా వేసి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుని గోరువెచ్చగా ఉన్న వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుకొని ఫైనల్గా కొద్దిగా నెయ్యి వేసేసి కలిపి బాగా ఒక 5 నిమిషాల పాటైనా నీట్ చేయాలి. మనం ఎంత బాగా దీన్ని నీట్ చేస్తామో మనకు డంప్లింగ్స్ అంత సాఫ్ట్గా ఉంటాయి తినడానికి. ఇలా బాగా నీట్ చేసిన పిండికి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టేయాలి. ఈలోగా ఈ డంప్లింగ్స్ లోపల ఫిల్లింగ్కి పంప్కిన్ మిక్స్ అయితే రెడీ చేసుకుందాం. పంప్కిన్ చూడొచ్చు, జస్ట్ 10 minutes పెట్టాను, బాగా సాఫ్ట్గా ఉడికిపోయాయి. మనకు ఈ గుమ్మడికాయలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. ఒక్కొక్కసారి కొంచెం హార్డ్గా ఉంటాయి, దగ్గర ఒక 20-25 నిమిషాలు స్టీమ్ చేసినా సాఫ్ట్ అవ్వవు. కొన్ని వెరైటీస్ ఏమంటే జస్ట్ 5 minutesలోనే సాఫ్ట్గా స్టీమ్ అయిపోతాయి. ఇది కూడా అలాంటిదే. నేను 5 నిమిషాలు పెట్టింటే సరిపోయిండేదేమో, నేను కొంచెం 10 minutes పెడదాం అన్నట్టుగా అలా పెట్టాను. మరీ మెత్తగా మ్యాష్ అయిపోయింది. జస్ట్ ఇలా స్పూన్తో అంటుంటేనే అది మెదిగిపోతుంది, అంత మెత్తగా మ్యాష్ అయింది. అండ్ ఇది మంచి స్వీట్ వెరైటీ లాగా ఉంది, బాగా తియ్యగా ఉంది. పిల్లలకి సాలిడ్ స్టార్ట్ చేసేటప్పుడు ఇలాంటి వెరైటీ గుమ్మడికాయతో కానీ ప్యూరీ చేసి పెట్టామా ఇష్టంగా తినేస్తారు. అంత బాగుంది, అసలు అలాగే తినేయాలన్నంత స్వీట్గా అనిపించింది. ఇంకా నేను ఇవాళ స్వీట్ లాగా కాకుండా కొంచెం స్పైసీగా చేద్దామనేసి ఇలా గుమ్మడికాయని మ్యాష్ చేసుకున్నాక దీంట్లోకి రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు, ఒక 1/2 teaspoon అంత చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. అలాగే కొద్దిగా ఒరిగానో ఫ్లేక్స్ యాడ్ చేస్తున్నాను మంచి ఫ్లేవర్ కోసం. అండ్ ఇందులోకి 1.5 teaspoon ఆర్ 2 teaspoon అంత లెంటిల్ పౌడర్, అదే నేను వీక్లీ మీల్ ప్రెప్స్లో ఇడ్లీ పొడి అని షేర్ చేశాను కదా, అదే పొడిని యాడ్ చేస్తున్నాను. అయిపోవచ్చింది, నెక్స్ట్ బ్యాచ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పొడి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇవన్నీ వేసాక ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. నాకు ఇది మిక్స్ చేసేటప్పుడు కొంచెం వాటరీగా అనిపించింది. ఈ గుమ్మడికాయ మరీ మెత్తగా కుక్ అయిపోయింది. కొంచెం మనకి డంప్లింగ్స్లోకి ఫిల్లింగ్ అనేది మరీ సాఫ్ట్గా ఉంటే తినడానికి అంత బాగోదనేసి కొంచెం ఏదైనా బైండింగ్ మిక్స్ చేద్దామనేసి ఒక 1/4 cup అంత ఓట్స్ని, రోల్డ్ ఓట్స్ తీసుకున్నా, దీన్ని పౌడర్ చేసేసి ఇందులో వేసి మిక్స్ చేస్తున్నాను. సో ఇది వేసి కలపడం వల్ల కొంచెం మనకు గట్టిగా అయితే అయ్యింది. ఇంతే, డంప్లింగ్ మిక్స్ అయితే రెడీ. ఇప్పుడు ఈ రాగి పిండిని కూడా ఇంకొకసారి బాగా నీట్ చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మనము కుడుములు చేసేకి ఎంత పిండి తీసుకుంటామో అంత పిండి తీసుకుంటే సరిపోతుంది. నేను ధన్వికి రెగ్యులర్గా బియ్యం పిండి స్వీట్ పొటాటో తోటి లేదా బియ్యం పిండి పంప్కిన్ తోటి డంప్లింగ్స్ లాగా చేసి ఇచ్చేదాన్ని. ఈసారి ఫస్ట్ టైం రాగి పిండితోటి ట్రై చేస్తున్నా. మామూలుగా కొంచెం పిండి తడుపుకొని చపాతీలాగా రోల్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది అనుకున్నాను, కానీ పిండి బాగా స్టిక్ అయిపోయింది. ఫస్ట్ ఒకటి అలా చేశాను, బట్ అది కొంచెం విరిగిపోయినట్టుగా అనిపించింది అనేసి బటర్ పేపర్ తోటి చేస్తున్నాను. ఇది వచ్చేసి అడుగున పెట్టింది రొట్టె చేసే షీట్. నేను లోకల్ స్టీల్ షాప్లో తీసుకున్నాను. నాకు దీని లింక్స్ అడుగుతూనే ఉన్నారు. ఇది బయట తీసుకోవడం వల్ల లింక్ లేదు. సిమిలర్ ప్రోడక్ట్ దొరుకుతుందేమో అని ట్రై చేశాను, కానీ ఎగ్జాక్ట్ ప్రోడక్ట్ అయితే నాకు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఎక్కడ కనిపించలేదు. బట్ ఇదైతే చాలా హెల్ప్ఫుల్గా ఉంది. మనము ప్రతిదానికి బటర్ షీట్ యూస్ చేసుకోకుండా ఇది వాడొచ్చు. ఈవెన్ ఇది హీట్ రెసిస్టెంట్ కాబట్టి రొట్టె అలా చేస్తున్నప్పుడు డైరెక్ట్గా పెనం మీద వేసి తీయడానికి చాలా కన్వీనియంట్గా ఉంది.
ఇంకా ఈ రాగి పిండిని కూడా ఇప్పుడు నేను దీంతోటే రోల్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఏమంటే అతుక్కోకుండా మనకు ఈవెన్ థిక్నెస్ తోటి అయితే వస్తాయి. నేను ఈసారి కుడుముల మోల్డ్ తోటే చేస్తున్న షేప్. లాస్ట్ టైం మోమోస్ చేసేటప్పుడు చేత్తో చేసేకపోయి కుస్తీనే అయిపోయింది కదా, అలా కాకుండా మోల్డ్తో అయితే చాలా సింపుల్గా మంచి షేప్ వస్తుంది, డిజైన్ అయితే బాగుంటుంది. ఈ కుడుముల మోల్డ్కి కొంచెం నెయ్యి అప్లై చేసేసి ఈ రాగి మనం రోల్ చేసుకున్న రాగిని కూడా పెట్టేసి దాని లోపల స్టఫింగ్ పెట్టి బాగా ప్రెస్ చేసేస్తే మనకి ఇలా షేప్ అయితే వస్తుంది. ఇంతే మనకు ఇలా డంప్లింగ్స్ అన్నీ రెడీ చేసేసుకోవాలి. సేమ్ ఇలాగే మిగిలిన అన్నీ కూడా రెడీ చేసేసుకొని ఇడ్లీ పాత్రలో ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసుకుంటే మనకు రాగి పంప్కిన్ డంప్లింగ్స్ అయితే రెడీ. చాలా హెల్దీ, చాలా న్యూట్రిషియస్. ఇది పిల్లలు దీని టేస్ట్కే ఇంకా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. మంచి ఫీలింగ్ బ్రేక్ఫాస్ట్. ఇది బ్రేక్ఫాస్ట్కి, పిల్లల స్నాక్ బాక్స్కి, లేదా ఈవినింగ్ స్నాక్కి, డిన్నర్కి, దేనికైనా ఇవ్వచ్చు. ట్రై చేయండి, ఖచ్చితంగా మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. బాగుందా? ధన్వికి హెడ్ బాత్ ఏమో కానీ ఈజీగా చేపించేస్తాను, ఏడవకోకుండా చేపించుకుంటుంది. కానీ హెయిర్ డ్రై చేయడమే పెద్ద టాస్క్, ఒక్క చోట కుదురుగా నిలబడదు. మామూలుగా ఎలా చేస్తానంటే బాగా ఎండగా ఉందంటే బాల్కనీలోకి వెళ్ళి డైరెక్ట్గా ఎండలో అయితే ఆరబెట్టను, ఆ గాలికే టవల్తో లైట్గా అలా తుడుస్తుంటే ఆరిపోతుంది. ఒకవేళ ఇప్పుడు వర్షాకాలం కదా, అసలు ఎండ అనేది ఎప్పుడో వెతుక్కోవాలి, అపురూపంగా అలా కనిపిస్తుంది. ఎండ ఉండదు కాబట్టి నేను బ్లో డ్రై చేస్తాను. మనకు హెయిర్ డ్రైయర్లో డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి కదా, నార్మల్ ఎయిర్, వామ్ ఎయిర్, హాట్ ఎయిర్ అనేసి. మనం ఎప్పుడే కానీ హాట్ ఎయిర్ ఆప్షన్లో యూస్ చేస్తే హెయిర్ చాలా త్వరగా డ్యామేజ్ అవ్వడం, స్ప్లిట్ ఎండ్స్ రావడం లాంటివి ఉంటాయి. మనము రూమ్ టెంపరేచర్ ఉండే అంటే నార్మల్ ఎయిర్ని లేకపోతే వామ్ ఎయిర్ తోటి హెయిర్ బ్లో డ్రై చేసుకుంటే సరిపోతుంది. ధన్వికి అయితే నేను ఎప్పుడు ఫస్ట్ లెవెల్ అంటే నార్మల్ ఎయిర్ తోటే బ్లో చేస్తాను. సో ఈజీగా హెయిర్ డ్రై అయిపోతుంది. ఒరే ఇక్కడ ఏం చేస్తున్నావురా? నీకు తగులుతుందా వర్షము చేతికి? నీకు ఇష్టమా వర్షం అంటే? ఎక్కకూడదమ్మా, అది పడిపోతావు మళ్ళీ. క్లోజ్ చేయమా, విండో క్లోజ్ చేయి, చినుకులు లోపల పడుతున్నాయి. మెష్ వేసేయి చాలు. ఫస్ట్ నుంచి పడతావా? ఎందుకు? గబ్బు పడేసావా? సరే పాడు. మ్యూజిక్ కూడానా? స్టేజ్ అది, స్టేజ్ అది. నువ్వు స్టేజ్ పైన పర్ఫామ్ చేస్తున్నావా? ఓకే. అందరు కూర్చొని క్లాప్స్ కొడతారా?
ఇది స్టేజ్ మీద కేరి అది స్టేజ్ అంట డాన్స్ చేస్తుంది స్టేజ్ మీద నాకే ఇంగలేరు కాంకి క్లాప్ చేయాలి క్లాప్ చేయాలి వెరీ గుడ్ చికా చికా నా కాశీ గసు పిల్ల శివ కాశీ గసు పిల్ల ఎవరిది అల్లరి చేస్తారమ్మారి మాటల్లో గెలిచే పిల్లారి అది వింటామనా సింగలా విల్చే పిల్లారి నానా 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 ఎవరిది ఓకే సూపర్ ఇందాకటి నుంచి నాన్ స్టాప్ గా పాడుతూనే ఉంది అయిపోయింది అంతే ఇంకా మా ధన్వి ఒక నాన్ స్టాప్ వాగుడుకాయ అండ్ ఏదైనా సరే ఒకసారి వినిందా అలాగే రిపీట్ చేయాలంటుంది. ఇంకా తనకు పాటలు ఎలా వచ్చని మీకు డౌట్ రావచ్చు. చిన్నప్పటి నుంచి నేను తనకి దేవుడి పాటలు కావచ్చు లేకపోతే మూవీ సాంగ్స్, నాకు రోజు మొత్తం బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ వెళ్తూనే ఉంటాయి, స్పాటిఫైలో ప్లే చేసి వదిలేస్తాను మొబైల్లో. అలా తను కూడా వింటూ ఉంటుంది కాబట్టి తనకు నచ్చిన పాటల్ని అలా హమ్ చేస్తూ ఉంటుంది. అందులో ఇది తనకు ప్రజెంట్ ఫేవరెట్. తనకు సీజన్ చేంజ్ అయినట్టు పాటలు కూడా చేంజ్ అవుతూనే ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే నాతో మాట్లాడడం సేపు తెలుగు మాట్లాడింది, వాళ్ళ నాన్న రాగానే తమిళ్ మాట్లాడింది. మొన్న ఒకరు అడిగారు కదా మీ పాపకు తమిళ్ ఎలా వచ్చో అనేసి. మా ఆయన వాళ్ళు తమిళియన్స్, సో మా ఆయన అత్తయ్య మావయ్య తోటి తమిళ్లో మాట్లాడుతుంది, నాతో తెలుగులో మాట్లాడుతుంది. ఇంకా మా పేరెంట్స్తో కన్నడ, అలాగే ఇంకా ఇక్కడ ఉండేది బెంగళూరులో కాబట్టి చుట్టుపక్కల వాళ్ళతో అంతా కూడా కన్నడనే మాట్లాడుతుంది. అండ్ ఇంకా ఇంగ్లీష్ డైలీ యూస్ చేస్తూనే ఉంటాం కాబట్టి ఇంగ్లీష్. ఇలా తనకి ఇప్పటికైతే 4 లాంగ్వేజెస్ వచ్చు. ఎవరితో ఏది మాట్లాడాలి అన్న క్లారిటీ తనకు బాగుంది. ఇంకా ఇక్కడ తను హోంవర్క్ రాస్తుంది. లాస్ట్ 2 వీక్స్గా వాళ్ళ స్కూల్లో ఎవ్రీ వీకెండ్ హోంవర్క్ అయితే ఇస్తున్నారు. ఏం లేదు, రోజుకు ఒక పేజ్ ఈ ప్రీ రైటింగ్ స్కిల్ యాక్టివిటీ, అంటే ఇది ఒకటి వాళ్ళు రాయాలి. ఆల్రెడీ ధన్వికి మీరు చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద ఆల్ఫాబెట్స్ రాయడం వచ్చు. నేను తనకి ఎలా నేర్పించానని ఒక షార్ట్ వీడియో షేర్ చేశాను, కావాలంటే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి చెక్ చేయండి. చాలామంది నన్ను ధన్వికి చేపించే బ్రెయిన్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ షేర్ చేయండి అని అడుగుతున్నాను. నిజం చెప్పాలంటే ధన్వి స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను వదిలేసాను చేపించడం. ఎందుకంటే తన్ని స్కూల్కి పంపించకముందు డైలీ 1 hour మాత్రమే మేము హోమ్ స్కూలింగ్ యాక్టివిటీస్ చేపించేదాన్ని. ఇప్పుడు స్కూల్కి వెళ్తోంది, స్కూల్లోని 3 hours టైం స్పెండ్ చేస్తోంది. ఇది మాంటిసరీ బేస్డ్ స్కూలే కాబట్టి వాళ్ళు కూడా అవే యాక్టివిటీసే చేపిస్తారు. మళ్ళీ నేను ఇంట్లో చేపించానంటే వాళ్ళకి దాని మీద ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది అండ్ స్ట్రెస్ ఎక్కువ పెట్టిన వాళ్ళం అవుతాము. పిల్లలు అప్ టు 5 years వాళ్ళు ఎంత జాలీగా ఎంత హ్యాపీగా ఉంటారో వాళ్ళు అంత ఇష్టంగా స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. కాబట్టి నేను తనకి ఎలాంటి ప్రెషర్ పెట్టడం లేదు. స్కూల్ నుంచి రాగానే ఇంటికి వచ్చి పడుకొనేస్తుంది. ఇంకా ఈవినింగ్ స్నాక్ తిన్నాక అలా ప్లే ఏరియాకో లేకపోతే బయటికి పిలుచుకెళ్ళడము ఇలా చేస్తాం. సో తనకు ఫ్రీగానే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఇంకా అవి కాకుండా నాకు ఇంట్లో పనుల్లో ఇన్వాల్వ్ అవ్వడము, సో ప్రాక్టికల్ లైఫ్ స్కిల్స్ పనికొచ్చేలాంటివే నేర్చుకుంటోంది. సో ఇది అప్డేట్ అయితే, అందువల్లనే నేను ఇలాంటి యాక్టివిటీస్ ఈ మధ్య మీతో షేర్ చేయడం లేదు. ఇది ధన్వి మార్నింగ్ రొటీన్ అయితే. అండ్ ఇవి తనకు నేను చెప్పించే పాజిటివ్ అఫర్మేషన్స్. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు మీ బేబీకి ఎలాంటి అఫర్మేషన్స్ చెప్పాలనుకుంటున్నారో మీరు మీ బేబీకి అకార్డింగ్గా ప్లాన్ చేసి మీ బేబీస్కి కూడా పాజిటివ్ అఫర్మేషన్స్ అయితే చెప్పేయండి. చాలా మంచి పాజిటివ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఈ వ్లాగ్ ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. ఇది మా ధన్వి మార్నింగ్ రొటీన్ అయితే. రోజు ఇలాగే ఉంటుందని అయితే చెప్పను. ఇప్పుడు వర్షం లేకపోతే బయటికి పిలుచుకెళ్ళడము లేదా వేరే యాక్టివిటీస్ అయితే ఉంటాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది, మన రొటీనే ఒకలా ఉండదు. ఇంకా పిల్లలది ఎప్పుడు ఒకేలాగా ఉండడం అనేది కష్టమే. కాకపోతే వాళ్ళ ఫుడ్ రొటీన్, స్లీప్ రొటీన్, వాళ్ళ యాక్టివిటీస్ కానీ మిగతా అన్నీ ఒక పర్ఫెక్ట్ టైమింగ్స్ అయితే ఫాలో అవ్వడం మంచిది. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీ లైకే నాకు మోటివేషన్. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే. బాయ్.